వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అంతానే సాధ్యమే. ఎలా ఉన్నారని మీరు అంతా బాగున్నారో మీతో బాగుండి మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్దాం పదండి. చాలా బాగుంటుంది ఈరోజు వ్లాగ్, మిస్ అవ్వద్దు. సాపి కూర్చో కూర్చో. ఏఐ ప్రోగ్రాము మా తాతగారు చిన్నప్పుడు ఎలా ఉన్నారు ఏంటి అన్నీ కూడా ఏఐ వలన చక్కగా మాకు షేర్ చేయడానికి అవకాశం అయితే వచ్చిందనమాట. మా పిల్లలు కూడా చూస్తారని చెప్పేసి గెట్ టుగెదర్లో ఇది 2వ రోజు ప్రోగ్రాం అండి. మా తాతగారు ఎలా ఉన్నారు, ఏమేం చేసేవారు, మా తాతగారి విషయాలన్నీ కూడా అనమాట ఏఐ ద్వారా మేము మా పిల్లలకి షేర్ చేయబోతున్నాము. మధుర అనుభూతులు చూస్తూనే ఉండండి. ప్రొజెక్టర్ ద్వారా చూపిస్తున్నారు అక్కడ. తర్వాత నేను పెద్దనాన్నగారి దగ్గర నుంచి నేర్చుకుంది, మా నాన్నగారి కంటే కూడా మా పెద్దనాన్నగారి దగ్గర నుంచి నేను నేర్చుకుంది బంధుప్రీతి, బాధ్యత, పొదుపు. నేను ఎప్పుడు హైదరాబాద్ నుంచి ఒప్పుకోవడం వచ్చినా కంపల్సరీ పెద్దనాన్నగారి దగ్గరికి వచ్చి పెద్దమ్మ దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకునేవాళ్ళని. ఇవాళ ఆ ఏమి చూస్తుంటే నాకు ఏడుపు వచ్చింది. చిన్నప్పుడు మేము సైకిల్ వేసుకొని చక్కపల్లి వెళ్ళి మా అక్కలతో మా అన్నయ్యతో అన్నతో కలిసి తమ్ముడితో కలిసి తిరిగేవాళ్ళం. అలా ఆ చిన్ననాటి గుర్తులు మళ్ళా నాకు వచ్చినాయి. నేను ప్రత్యేకంగా కూడా ఇక్కడ హైదరాబాద్ ప్రత్యేకంగా ఇది చూసి అన్నయ్యని కలుసుకుని నేను వచ్చింది కూడా ఒకసారి మా పెద్దగారి పిల్లల్ని అక్కడిని చెల్లెల్ని అందరినీ చూడాలి, మా అన్నయ్య కూడా కలిసి ఉండాలని నేను వచ్చాను. చాలా సంతోషము. ఈ సందర్భంగా నేను మా పెద్దన్నయ్యకి, రాజాకి అందరికీ కూడా కృతజ్ఞత తెలుసుకుంటున్నాను. ఈ విధంగా ఒకసారి అందరినీ కలుసుకుంటాము. ఈ మీ ఆత్మీయ కలయికలో మేము కూడా ఉన్నాము. మా నాన్నగారు అమ్మగారు కాలం చేసిన మేము కూడా మీ అందరితో కలుసుకున్నాము. ఇక్కడ మా బాబాయిని, అత్తయ్యని, మా మామయ్య గారిని అందరినీ చూసుకుంటే మళ్ళీ ఒకసారి ఆ పాత రోజు ఒట్టుపాడు కట్టపల్లి అందరి దగ్గర గుర్తులు వస్తున్నాయి. చాలా సంతోషం. పెద్దన్నయ్య, రాజా, మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఎంత చెప్పినా తక్కువే. అందులో ఆప్యాయత, ప్రేమ, కుటుంబం ఎలా ఉండాలి అని ఆయన ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు మేమంతా. రెండోది ఏంటంటే ఆయన ఉన్నది ఆయన బాధను ఎవరికి చెప్పుకునేవాడు కూడా కాదు, ఇబ్బందులు కూడా పంచుకునేవాడు. కష్టజీవి, ఏదైనా సరే చెయ్యగలను, చెయ్యొచ్చు అని చెప్పి బోధించాయన. అలాగే చేసేవారు. ఒక పక్క స్కూల్లో ఉద్యోగం 4 వరకు, అక్కడి నుంచి రైతులు వేరే వస్తే కరెంటు ఫీజు తీసుకునేవాళ్ళు. పోస్ట్ తీసుకొని రాత్రి అందరూ భోజనం చేసిన తర్వాత 9 గంటలకు భోజనం చేసేవారు. పొద్దున్నే మళ్ళీ దినచర్య 7కి. అలా అని వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా లోపం లేకుండా ఆప్యాయత, ప్రేమ, ఆదర్శాన్ని చూపించేవాడు. ఆయన దగ్గర ఉన్న గొడవ ఏంటంటే తన దగ్గర ఉన్నా లేకపోయినా ఒకరికి సాయం చేయటం. సాయం అంటే ఏదో 1000 లక్షలు ఇవ్వకల్లా ఒక్కరోజు భోజనం పెడితే చాలా అన్నదాత సుఖీభావాలుగా ఆ దంపతులు భగవంతుడు అలా దీవించాడు. ఆ పుణ్యఫలమే మేమందరం కూడా అనుభవిస్తున్నాం. పెద్దలు మంచి చేస్తే పిల్లలకి ఫలితం దక్కుతుంది. పెద్దలే తప్పు చేస్తే ఆ పాపం కూడా పెద్దలకు వస్తుంది. కాబట్టి వారి గురించి ఎంత చెప్పినా తక్కువ. ఒకసారి అబ్బాయి గారు, రాజేశ్వర గారు, మాఫీ గారు రాజాగారితో వేరే మీద రావాల్సి పోతున్నాం. వారి యొక్క ఆడపిల్లలు 7 కూడా వేరే మీద రావాలి.
కుటుంబ సభ్యులందరూ కూడా పిలుస్తున్నాం. మామయ్య నువ్వు ఉండు. అడ్డా ఇంకా పంపిస్తావా తీస్తున్నాను ఆయన. లైవ్ కవరేజ్ చేయి. నూతన వస్త్ర పదవులను చేపట్టిన మనోహర్ గారు 7వ అమ్మాయిని కోరి ప్రార్థిస్తున్నాం. శ్రీ రాజేశ్వరరావు గారు సహస్రాలతో ఆగ్రహ తయారు చేయడం. పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇక్కడ వెళ్ళిన పెద్దలకి అదేవిధంగా ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. మా తల్లికి అందరికీ కూడా అందరికీ హాయ్. బేసిక్ గా ఈ గెట్ టుగెదర్ ఆత్మీయ కలయిక అనేది స్టార్ట్ అయింది కోవిడ్ తర్వాత. కోవిడ్ అప్పుడు 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది, అందరూ కలవలేదు. అంటే దీంట్లో కలవలేదు. 2021లో మన కోవిడ్ లో 19లో కోవిడ్ వచ్చిన అందరూ వాట్సాప్ లో కాల్లో కలిసినప్పుడు కోవిడ్ తగ్గిపోయిన తర్వాత అందరం ఒకసారి కావాలి అన్న ఒక ఆలోచన మనవాళ్ళు అంటే మా తాతగారికి మనవాళ్ళు మేము మా అన్నలు మా అక్క చెల్లెలు వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు, గ్రూప్ కాల్లో మాట్లాడుతున్నారు. వాళ్ళందరం కలిస్తే బాగుంటుంది
ఒక ఆలోచన జస్ట్ మా మైండ్లో వచ్చింది. దాన్ని మా తాతగారు ఏదైతే నేర్పించారో దాన్ని విశ్వకుండా, అంటే పెద్దల్ని గౌరవించాలి, వాళ్ళ చెప్పులు పాటించాలి అన్న ఒక ఉద్దేశంతో మేము ఇంకా డెసిషన్ తీసుకోకుండా మా ఆలోచనని మా మామయ్యకి, మా పెద్దనాన్నగారికి, మా నాన్నగారికి, మా బాబాయ్కి వీళ్ళందరూ తెలిస్తే వాళ్ళు అంతకంటే ఆనందంతో అందరినీ కలుద్దాం, చేద్దాం అనే ఉద్దేశంతో 2020 ఫిబ్రవరి 7వ తారీఖున మా మామూలుమైనటువంటి అన్నవాళ్ళలో ఫస్ట్ టైం రావడం జరిగింది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నిజంగా ఇప్పుడు ఏ విధంగా గుర్తు చేస్తుందో అదేవిధంగా ఆ రోజు తాతగారు ఏవైతే నేర్పించారో మా అందరికీ ఎలా ఉండాలి, ఎట్లా ఉండాలి, పెద్దలు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, ఎలా జరగాలి అనేది మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ రోజు మొత్తం మేము ఎంజాయ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఫోటో ఆ 2021 దానికి అందరూ అటెండ్ అవ్వడం జరిగింది. సో మళ్ళీ 4 years అయిన ఉద్దేశంతో మళ్ళీ సేమ్ మా ఎవరైతే మా బ్రదర్స్ సాయం కానీ, వేణుని కానీ, నేను కానీ, లక్ష్మీపతి కానీ, ఎవరు ప్రతి ఒక్కళ్ళు కూడా శంకర్ కానీ ఎవరైతే మనవాళ్ళు మనవరాలు అందరూ అక్క ముఖ్యంగా అందరూ కూడా మాట్లాడుకుని చేద్దాం అంటే ఇలా కళ్యాణంలో చేస్తే బాగుంటుంది, ఏమేమి కార్యక్రమాలు చేయాలి, ఒక 2 రోజులు డిసైడ్ చేసుకుని ఒక రోజంతా నేను కలవడం. నెక్స్ట్ రోజు ఏంటంటే తాతగారి గుర్తుగా ఇప్పుడు మా ఎదురున్నటువంటి చలపతాత గారిని కూడా పిలిచి వాళ్ళ సిస్టర్స్ కూడా పిలిచి అందరూ కలిసి బాగుంటుందని మామయ్య చెప్పడం, కర్ణాన్ గారు కానీ అందరూ కూడా ఓకే చెప్పడం. ఈ విధంగా ఈ రోజు ఈ కార్యక్రమం ఇలా చేసుకోవడం అనేది మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. సో ఈ కార్యక్రమంలో పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు, అంటే లైక్ ఇప్పుడు కిరణ్ తీసుకోవచ్చు, లక్ష్మీపతి తీసుకోవచ్చు, వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు దీంట్లో సాయంత్రం కానీ, వేణుని కానీ, శంకర్ కానీ వాళ్ళ దీని కార్యక్రమాన్ని ఉద్యోగాన్ని 2 రోజులు పక్కన పెట్టి మనందరం కలుస్తామని ఉద్దేశంతో ప్రతి పనిలో ఇది మా పని అనుకొని అందరూ భాగస్వామి ఈ కార్యక్రమం విధంగా సక్సెస్ గా నడుస్తున్నటువంటి మా తాతగారి మనవాడిగా మేమందరం గర్వపడుతున్నాము. ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు, థ్యాంక్స్. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలి. ఇదే విధంగా మేమందరం ఇటువంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి సంకల్పం చేసేందుకు నేను చాలా కృతమైనటువంటి అనుభవం అయినటువంటి ఎక్కడ ఇబ్బందులు వస్తాయని పెద్ద మనసుకి మా పెద్ద సోదరుడు అయినటువంటి రామచంద్ర గారు స్థానికులు కాబట్టి స్థానికులు కాదు కాబట్టి ఎక్కువగా సహాయ సహకారం ఇచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయంగా కార్యక్రమంలో పాల్గొన్న వారు కూడా 1 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాను. మా మామయ్య నమస్కారంలో నిజంగా నలుగురు మనోహరావుకి నా అదృష్టం. అటువంటి మహానుభావులు వాళ్ళు దేవుడితో సమానం. ముఖ్యంగా ప్రభుత్వం బాగా చెప్పేవారు. ముందు రేపు జీవితాలను మనం ఏ విధంగా పొందుతుంది విశ్వాసం ఈనాడే చేయాల్సింది అనే కాన్సెప్ట్ అయితే అందరికీ కుటుంబం సభ్యులు అది పెట్టి ఇంతమంది ఆడపిల్లలకి ఎలా పెళ్లి చేస్తారు అని ఆయన అనుకునేవారట ఎప్పుడు. ఇంతమందికి ఆడపిల్లలు, ఇంత పెద్ద కుటుంబం, ఆయనకి అసలు ఎలా పెళ్లి చేస్తారు, ఇంతమందికి ఆయన ఎలా సమర్థించుకొస్తారు అని ఈయన ఎప్పుడు అనుకునేవారు అలాగా. ఆయన ఎవరి యొక్క సహాయ సహకారం ఇంటూ ఉన్నారు. ఆయన సొంతంగా సంపాదించి ఆయన కృషి ఆయన పిల్లలు కూడా సహకరించారు. ఆయనకి ఆనందలేని బాగుండేది అందరూ సహకరించే దిగ్విజయంగా జరిపించారు. అందరికీ ధన్యవాదాలు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట మాట్లాడాల్సిందిగా కోరుతాను. సందర్భం కాదు కానీ చెప్పాలి. ఎందుకంటే ఇది వచ్చే తరానికి మన పిల్లలకు కూడా ఆదర్శంగా ఉంటుంది. అత్తయ్య గారికి మామయ్య గారికి ఏ కోరికలు ఉండే కావు, ఎవరిని అడిగేవాళ్ళు కాదు. అయితే ఆవిడకి ఒక కోరిక ఉండేది. అత్తయ్య గారికి త్రికాణం చేయించాలి, సాయిబాబాగా బయట చేయించుకోవాలి. పాపం ఆవిడ ఒక 12,000 దాచుకున్నారు. దాచుకుని కోఆపరేటివ్ బ్యాంకులు వేశారు. అందులో నామినీ ఐటమ్ మర్చిపోయారు. ఆ 12,000 బ్యాంక్ పక్కన అయిపోయింది. కుదరదు. రెండో విషయం ఏమైంది, దురదృష్టం కొద్ది మామయ్య గారు కాలం చేశారు. కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది. సరే అనుకోకుండా ఫస్ట్ టైం మానేస్తున్నాం. మా ఇంటికి తీసుకొచ్చాము. భజన పెట్టుకున్నాం. ఆ రోజు భజన జరిగేటప్పుడు మేము పూజ చేసుకునేటప్పుడు అత్తయ్య గారు అలాగే అన్నారు, మీరు అయ్యప్ప మాల వేస్తున్నారు కదా, నాకు ఒకే ఒక కోరిక తీరుతుందా లేదా అని అడిగాను. నాకే అనుభవం నిలబెట్టా. సరే ఆయన భగవంతుడు అయ్యప్ప కానివ్వండి, సరస్వతి వాక్య కానివ్వండి, ఈ కోరిక నెరవేరుతుంది, ఎప్పటికప్పుడు నెరవేరుతుంది, త్రికాణం జరుగుతుందని చెప్పారు. సరే దురదృష్టం ఆవిడ కారణం ఇస్తారు. ఆ కోరిక బదులు పడిపోయింది. అయితే ఏమైంది, నాకు అనుకోలేదు, నేను మాటిచ్చినట్టు అనిపించి ఆవిడ కోరిక తీర్చాలి. అది 3 రోజులు చేయడం మాట. అప్పుడు రాజా ఆంజనేయ స్వామి పూజ పెట్టుకున్నాడు. అప్పుడు అన్నయ్య గారికి అందరూ అంటే అవి ఏ కోరిక అలా కాదంటే మనం పూజ చేయవచ్చని ఆ ప్రోత్సాహం పిల్లలకి అందరికీ కూడా ఈ ప్రాక్టికల్ ప్రోగ్రామ్ చాలా బాగా కండక్ట్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. నిజంగా ఇప్పుడు వాళ్ళు ఎవరు కూడా ఇలా కావట్లేదు. ఎవరు చూసినా సరే చాలా బాగా నడుస్తున్నారు. ఇది నేను సెకండ్ టైం ఇలా పెట్టుకోవడం. అసలు ఎంత బాగా కండక్ట్ చేశారంటే ఇంత మనస్పర్ధ కూడా రాలేదు. అదంతా కూడా మా పెద్దవాళ్ళ మా పూర్వీకుల పుణ్యమని నేను చెప్పుకుంటున్నాము. మా నాన్నగారు అమ్మమ్మ వాళ్ళ ఆశీర్వాదం ఉండబట్టే ఈ ప్రోగ్రామ్ లో ఇంత కూడా మనస్పర్ధ రావట్లేదండి. అది మాత్రం నిజంగా వాళ్ళ ఆశీర్వాదం పైనండి మనం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని, ఇలాగే చక్కగా మమ్మల్ని నడిపించాలని కోరుకుంటున్నాము. ప్రత్యేకంగా చెప్పాలి అంటే మా అమ్మ తాతగారితో నాకు అనుబంధం చాలా ఎక్కువ. నేను 5th క్లాస్ వరకు కూడా, అంటే 10 ఏళ్ల వరకు కూడా మా తాతగారి దగ్గరే ఉన్నాను. వాళ్ళు ఎక్కడికైతే అక్కడికి వెళ్ళేదాన్ని. మా అమ్మమ్మ అయితే నన్ను బాగా చూసేది. మా తాతగారు కూడా ఉంటే ఏదైనా ప్రయాణానికి వెళ్ళేటప్పుడు నేను వాళ్ళ వెనకాల వెళ్ళేదాన్ని. పెళ్లికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళిద్దరితో పాటు నేను తోకలాగా చాలా బాగా. అలా పెద్దవాళ్ళతో మనం వెళ్ళడం వలన ఏంటి ఉపయోగం ఏంటి అంటే, ఇప్పుడు పిల్లలకి తెలియాలి. పెద్దవాళ్ళ వెనకాల వెళ్ళడం వలన వాళ్ళ యొక్క అనుభవాలు, వాళ్ళు ఎలా నడుచుకుంటున్నారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇతరులతో ఎలా అనుబంధాన్ని పెంచుకుంటున్నారు అన్న విషయాలు మనకు తెలుస్తాయండి. కాబట్టి మనం పెద్దవాళ్ళతో ఎక్కువగా గడపాలి. తాతమ్మ, నాన్నమ్మ, తాతగారు, అమ్మమ్మ ఇలా పెద్దవాళ్ళతో ఉన్న వాళ్ళ సంస్కారాలు వేరుగా ఉంటాయి. నాకు తెలిసి వాళ్ళతో అదనమాట. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. వేదిక మీద మాట్లాడడం బయటంటే వేదిక మీద అందరూ ఇంట్లో మాట్లాడుతున్నాం. దయచేసి మా కుటుంబ సభ్యులతో ఎలా మాట్లాడుతున్నా అలా మాట్లాడండి. రాష్ట్రీయ లేదు, వేదిక మీద మాట్లాడుతున్నారు. నమస్కారాలు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. తాతగారు అమ్మమ్మలు గుర్తు చేసుకోవడంతో ఏర్పాటు చేసిన కార్యక్రమం చాలా బాగా ఏర్పాటు చేశారు. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ముఖ్యంగా మా బావగారు అందరూ ఈ కార్యక్రమానికి మా అక్కలతో వచ్చినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. పెద్దమ్మకు, పెద్దనాన్నగారులకు అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు. చాలా బాగున్నాయా. నెక్స్ట్ లక్ష్మీపతి, తర్వాత నా రాధాకృష్ణని కూడా
ఒకరు మాట్లాడవలసిందిగా ఈ ఆత్మీయ కలయికు ఇచ్చేసినటువంటి బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ గెట్ టుగెదర్ పార్టీ అనేది నేను కండక్ట్ చేయడానికి కారణం ఇప్పుడున్న ప్రజెంట్ ప్రపంచం ఫాస్ట్ ప్రపంచంలో ఏ ఫంక్షన్కి ఎవరు ఆడలేకపోతున్నారు. ఏదైనా ఫంక్షన్ జరిగిందంటే ఆ కుటుంబంలో తల్లిదండ్రులు వస్తే పిల్లలు రావట్లేదు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రావట్లేదు. సో జనరేషన్ అనేది ఎవరికి తెలియట్లేదు. మా బాబాయ్లు, పిల్లలు, మామలు, అక్కలు, చెల్లెలు పేరు చెప్తున్నారు కానీ వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు, ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళు ఎప్పుడు చూసేది తెలియదు. సో పిల్లలు చూస్తేనేమో స్టడీ అంటున్నారు, బిజీ అయిపోతుంది. పెద్దవాళ్ళు ఆఫీస్ పరంగా వాళ్ళు బిజీ అయిపోతున్నారు. సో అందరూ ఒక దగ్గర కలిసి అందంగా ఆనందంగా గడిపి ఎంజాయ్ చేయడం కోసం ఈ గెట్ టుగెదర్ పార్టీ అనేది మేము కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి ఈవెంట్స్ మరెన్నో మేము జరుపుకొని మేమంతా సరదాగా గడపాలని మరొక్కసారి అందరినీ కోరుకుంటున్నాం. తన వంతు పాత్రగా రోజు పూజించినటువంటి విజయలక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు, పిల్లలకి నా వీళ్ళు. నేను మరివాడ లక్ష్మీ మనోహరరావు గారి పెద్ద మనవరాల్ని. మనవాళ్ళు ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాము. మేము గెట్ టుగెదర్ అందులోనే మనవాళ్ళతోనే ప్రారంభించాము. మొదటిసారి కూడా మేమే చేస్తాము, రెండోసారి కూడా మేమే చేస్తున్నాము. అలాగే నేను మరివాడ లక్ష్మీ మనోహరరావు గారి ఆఖరి కోడలు కూడా. అందువల్ల రెండు బాధ్యతల్ని నేను స్వీకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మొదటి నుంచి గట్టిగా సంకల్పించుకున్నాను. అలాగే చేస్తున్నాను అనుకుంటున్నాను. అలాగే మా మనవరాళ్ళు పెద్ద మనవరాలుగా నాకు ఎంతో గౌరవంగా నన్ను ముందుంచి నడిపిస్తున్నారు. అన్ని విషయాల్లో అక్క ఏం చేద్దాం అని ముందు నన్ను సంప్రదించిన తర్వాతే ఆ ప్రోగ్రామ్ అనేది పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా ఎన్నో జరుపుకోవాలి. మీరందరూ మాకు సహకరించాలి. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. పెద్దలందరూ దీవించాలి. మేమెంతో హ్యాపీగా ఉండాలని కోరుతున్నాం. ఒక రోజు అయితే చాలని 2 రోజులు జరుపుకున్నాం. నిన్న కూడా ఈ కార్యక్రమాలు జరుపుకున్నాం. చాలా వెల్కమ్ సాంగ్స్ తోటి అందరినీ స్టేజ్ మీద ఆహ్వానించి గేమ్స్ తోటి డాన్స్ తోటి చాలా నేను గొప్పగా జరుపుకుంటాం. నేను దిగ్విజయంగా జరిగింది. ఈ రోజు కూడా దిగ్విజయంగా జరుగుతుందని ఆశిస్తున్నాం. ఫ్యామిలీ అంటే ఎవరికైనా గుర్తొచ్చేది ముందు వాళ్ళ బాండి. మా అమ్మ వాళ్ళకి కానీ మా వాళ్ళకి కానీ ఎప్పుడు లోన్లీనెస్ కానీ ఎమోషనల్ సపోర్ట్ మీకు అవసరం కానీ బయట ఎప్పుడు డిపెండ్ అవ్వాల్సిన అవసరం రాలేదు. ఎప్పుడు వాళ్ళ అక్క చేతుల్లో కానీ వాళ్ళ కానీ వాళ్ళ బాండి మాకు ఇచ్చిన ఆస్తి అని మేము అనుకుంటున్నాం. వాయిస్ ఇచ్చినటువంటి శ్రీ గోపాలకృష్ణ గారిని వెలుగున రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. రామకృష్ణ గారు కూడా వెలుగున రావాల్సిందిగా కోరుతున్నాను. సక్సెస్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా కొంత ప్రోగ్రాం మిగిలి ఉన్నప్పుడు కూడా ఇప్పటి వరకు ఎదురాగా కార్యక్రమం కొనసాగుతూ వచ్చింది. ఈ కార్యక్రమంలో కిందకి పైకి పైకి మాట్లాడాలి అంటే విజయలక్ష్మి గారు, ఆర్తి గారు, సాత్విక, మనోజ్ఞ వీరందరినీ మేము గౌరవించాలంటే సన్మానించాలి. కానీ సన్మానించాలి కానీ అభివృద్ధి కోసమే మేము తెలియజేస్తాం. కానీ అందరూ ఎదుగుదలని కోరుతున్నాం. ఎవరైనా యాక్టివ్ బట్ నేను దాని తర్వాత 4-5 ఏళ్ళ గ్యాప్తో తాతగారితో చాలా దగ్గరగా వెళ్ళాను. అమ్మమ్మతో కానీ నా పెళ్ళప్పుడు తాతగారికి ఓపిక లేకపోయినా
మా అమ్మాయి ఆ సర్టిఫికెట్ వేసుకొని నాకు ఒక ఫోటో తీయమ్మా మీకు ఎప్పటికీ గుర్తుంటుంది అని చెప్పింది. ఆ ఫోటో చూసినప్పుడు కానీ లేదా ఇప్పుడు ఎందుకంటే తాతగారు అమ్మమ్మ గుర్తు మా పెళ్ళే కొత్తలో మా పెద్దమ్మ ఇంటికి వెళ్ళాం. మా తాతగారు అక్కడ ఉన్నారు. కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి పరోక్షంగా ప్రత్యక్షంగా కావాలన్నటువంటి సాయిరాం వేణు ఇతరులలో మాట్లాడాల్సింది కోరుతారు. గోపాలకృష్ణ గారి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతారు. కార్యక్రమం చాలా బాగా చేశారు. మాట్లాడే చెప్పాలంటే చాలా చెప్పాల్సింది ముఖ్యంగా ఆయన జన విధానం అద్భుతం. ఈ రోజుల్లో ఇద్దరు ఉన్నారు. ఇద్దరు పిల్లలు ఇస్తారంటేనే వాళ్ళని చదువు చేసి తెలియదు వాళ్ళ కార్యక్రమాలు చేయాలంటే కలపాలి. అలాంటి అంతమంది సంఘాన్ని అంత సమర్థవంతంగా ఎలా నిర్వర్తించాలో ఎప్పటికీ ఆశ్చర్యంగా ఉంది. ఆయన జీవిత చరిత్రను వాయించేటప్పుడు ఆయన జీవన విధానం చూసి చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది. చక్కగా సమర్థవంతంగా చేశారు. కుటుంబ బాధ్యతన్నాయి ముఖ్యంగా ఉమ్మడి కుటుంబంలో ఆయన ఎలా జీవించాలో ఆప్యాయతలు అనురాగం ప్రేమాన్ని బాధ్యతలు నిర్వర్తించడం అనేది ఆ ప్రజాన్ని అందరూ నేర్చుకోవాలి. ఇక్కడ ఈ యంగ్స్టర్స్ అందరూ కూడా ఈ తాతగారు చూసి నేర్చుకోవడం చాలా ఉంది. ఇలా ఫంక్షన్లో గ్రాండ్గా చేసుకోవడం కాదు, ఆయన జీవన విధానం చూసుకుని నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి. కాబట్టి ఆయన జీవన విధానం గమనించండి, పాటించండి, ఆయన చెప్పి పాటించండి. ఇప్పుడు 10 మంది మన ఇంటికి వస్తేనే ఒక ఇద్దరు సభలో పెట్టుకుని మన ఇంటికి వస్తేనే కన్నాబడిపోతున్నాం. మరి ఎంతమంది ఎప్పుడు ఎలా వస్తూ బంధువులు ఎలా చెప్తారో ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక దేశంతోనే ఈ రోజుల్లో భార్య పట్ల ఇద్దరు ఉద్యోగాలు వేసుకుంటే కష్టంగా ఉంటుంది. మరి ఒక్క దేశంతో ఎంతమంది బంధువులు ఎలా ఆయన చేశారంటే మేనేజ్ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మరి ఈ కార్యక్రమానికి సంప్రదాయమైనటువంటి ఈ యంగ్స్టర్స్ అందరికీ ఆర్గనైజర్స్ అందరికీ కూడా నా అభినందన తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను నిర్వాహకులలో రావడానికి కారణం రాజయ్య గారే. ఫస్ట్ ఆయన ఆలోచన ఆయన కుటుంబంలోనే నేను నిర్వాహకులకు వచ్చాను. కాబట్టి మా దురదృష్టం మా పెళ్లి గారి లేదు. తర్వాత అమ్మగారు ఉన్నారు. అయితే బామ్మగారు అమ్మగారు మా ఇంటికి తీసుకురావాలి, మా ఇంట్లో ఊళ్ళో ఉంచుకోవాలని కోరిక. కానీ అమ్మగారు ఆలోచన సాగినట్టుగా బాధపోయారు. అయితే నాకు తీసాను. ఆవిడతో ఒకటి వెళ్ళాను. వాళ్ళు చెప్పేది వాళ్ళు ఆశిస్తే ఎల్లప్పుడూ మాకు ఉన్నాయి కాబట్టి నేను ఈరోజు ఇలా చక్కగా ఉన్నాను. ఎప్పటికీ కూడా కుటుంబంలో రావడానికి మోడకాలనే ఆయన్ని ఆ జీవితం ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన ఆశిస్తే మాకు మా పిల్లలే ఉండాలని తాతగారు బామ్మ యువతలో మన ఇంట్లో ఉన్నప్పుడు ముఖ్యంగా తాతగారు మనప్పుడు చిన్నప్పుడు 5-6 ఏళ్ళు ఉన్నప్పుడు నాకు పెళ్లిలో చిన్నతనంలో అబద్ధం చెప్పేవాళ్ళు. తాతగారు నాకు పులి లేక కథ చెప్పి అప్పుడు అబద్ధం చెప్తే ఎలా ఉంటుంది, నిజం చెప్తే మనం ఇచ్చే మర్యాద ఎలా ఉంటుందని తాతగారు చెప్పారు. అదే తర్వాత తాతగారు చనిపోయిన తర్వాత బామ్మ కూడా మా ఇంట్లో ఉన్నప్పుడు పొద్దున్నే లేని బామ్మ మందుల డబ్బాలో తాతగారి ఫోటో ఉండేది. అప్పుడు బామ్మ పొద్దున్నే లేని మొహమ్మద్ కూర్చుని ఆ ముందులో జరిగిన విషయాలు తాతగారితో ఆ ఫోటోకి ఇవాళ ప్రభా ఫోన్ చేసిందమ్మా, తెలుగులో ఫోన్ చేసింది, ఏమండి ఇలా జరిగిందన్నా తాతగారి ఫోటో చూడలేదు. బామ్మ ఫోటోతో మాట్లాడేది. అప్పుడు అదే కాకుండా బామ్మ అప్పుడు తినడానికి మా నాన్న బామ్మ చిక్కులు తెచ్చినా నాకు పెట్టేది. బామ్మ 4 బిస్కెట్లు తన మొత్తం డబ్బాలలో తిట్టేది కానీ బామ్మ తినేది. అప్పుడు తాతగారు అదే కాకుండా మా అందరికి మొత్తం మనవాళ్ళు అందరూ
చూసేవాళ్ళం క్రికెట్ ఆడేవాళ్ళం అప్పుడు. అలాగే ఇలా మన ఆత్మీయ సమ్మేళనం చేసుకోవడం వల్ల తాతగారు ఎలా చెప్పారు, ఆయన ఎలా పొద్దు చేశారు అనేది ఈ పిల్లలకు కూడా తెలుసు. అదే కాకుండా ఇప్పుడు మా పెద్ద నాకు ట్యూషన్ చెప్పేవాడు, పొద్దున్నే పిల్లలు వచ్చేవాడు, వాళ్ళకి ఎలా చెప్పేవాడు. ఆ తర్వాత ఇవన్నీ నేను చూసి పెరిగాను చిన్నప్పటి నుంచి. ఇలా ఇలాంటి ఫంక్షన్లు కాబట్టి సంవత్సరం కాకుండా నచ్చినట్టు వల్ల ఎక్కువ చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఓకేనండి, ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇంతే. బ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.